హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏంటి పిల్ల కిచెన్ రూమ్లో వండుకొని తనే తినేస్తుందని చూస్తున్నారా? ఏం లేదండి, ఈ రోజైతే మా శ్రీవారు పచ్చేపలు పులుసు చేయమని చెప్పేసి పచ్చేపలు తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. ఏంటి నిజమే నువ్వే వంట చేసేస్తున్నావా అని అనుకోకండి, ఎందుకంటే అప్పుడప్పుడు మేము కూడా వంట చేయాలి. తనకు అవసరం వచ్చినప్పుడు తను చేసుకుంటాడు, నా అవసరమైనప్పుడు నేను చేసుకుంటాను. వంట తప్పదు, ఎందుకంటే నా డ్యూటీ టైం అప్పుడు తను వంట చేసుకుంటాడు, తన డ్యూటీ టైం అప్పుడు నేను వంట చేస్తాను, తప్పదు. కానీ మా ఆయన అయితే పచ్చేపలు పులుసు చేయమన్నాడు, కానీ పులుసుకి అయితే నేను అసలు చేప అంటుకోను. మా పిల్లలు ఫ్రై చేయమని అడిగారు కాబట్టి నేను చేపల దగ్గరికి వెళ్ళాను. పులుసు అయితే మా ఆయన చేసుకుంటాడండి, ఎందుకంటే నాకు చేపలు పడవు. బుజ్జి ప్లీజ్, పిల్లలు ఫ్రై చేయమని అడుగుతున్నారు కదా, పులుసు చేయను, చేపలు ఫ్రై చేస్తాను అని నేను చెప్పా. కానీ తను అన్నాడు, నువ్వు నేను చెప్పింది ఎలాగో చేయలే, సరే నీ ఇష్టం అని చెప్పేసి తను కూడా ఏమనలేదు ఇంకా. అందుకని చెప్పేసి నేను చెప్పినా సరే నేను చెప్పకపోయినా సరే వాళ్ళు అడిగారు కాబట్టి నువ్వు ఎలాగో చేపలు ఫ్రై చేస్తావు, అందుకని చెప్పేసి చేపలు ఫ్రై చేసుకో, లేదు అంటే పులుసు చేయాలంటే చెప్పు, నేను చేసేసుకుంటానని చెప్పేసి తను అడిగాడు. నాకు చేప పడదండి, చేప ఉడికిన చేప అయితే అస్సలు పడదు. చేపలు పులుసు ఉడుకుతుంటే అసలు నేను ఇంట్లో ఉండలేను. అందుకని చెప్పేసి పులుసు అయితే మా ఆయన చేసుకుంటాడు. ఫ్రై అయితే నేను చేద్దామనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. తీసుకొచ్చిన చేపలు తీసుకొచ్చినట్లే వదిలేస్తే బాగోదు కదండి, ఆ డస్ట్ అంత ఉంటుందని చెప్పేసి చేపలు కడుక్కొని నీట్గా అవి క్లీన్ చేసుకుంటున్నాను. పచ్చి చేపల దగ్గర నాకు అంత వాసన అనిపించదు, ఉడికేటప్పుడే నాకు పడదు చేప. అవి క్లీన్ చేసుకొని లోపల పట్టుకెళ్ళిపోయి కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి. మరి అంతవరకు అయితే అక్కడ నీట్గా కడుక్కోవాలి. ఈ పట్టుకెళ్ళాక క్లీన్ చేసాక లోపల మరి పిల్లలు బయటకు వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి ముందు టిఫిన్ పెట్టేస్తే మనం కిచెన్ రూమ్లో ఎంతసేపు మనం కిచెన్లో వంట చేసుకున్నా మనకి ఏ ఇబ్బంది అనిపించదు. అందుకని చెప్పేసి అసలే మా సాయిబాబు బయటకు వెళ్ళాడంటే రాడు, తిండం మానేసైనా పని చేసుకుంటాడు. అందుకని ముందు వాడికి టిఫిన్ పెట్టేసి పిల్లలు వాడితో పాటు పిల్లలకి కూడా కొద్దిగా టిఫిన్లు పెట్టేసి వాళ్ళు తినేదాకా ఆగి వాళ్ళు వెళ్ళాకే మనం ఏ పని చేసుకోవడానికి ఛాన్స్ కుదురుతుంది. వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారంటే అమ్మయ్య కడుపు నిండా తిని వెళ్ళారులే, మళ్ళీ ఆకలేసినప్పుడు ఆ తినే టైంకి వాళ్ళు వచ్చేస్తారని ధీమా అనిపిస్తుంది మనకి. ఆడుకోవడానికి వెళ్ళా పని మీద వెళ్ళా సరే, కాబట్టి వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను. వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, ఇలాగ మళ్ళీ మనం వంటకు ప్రిపేర్ చేసుకోవాలి కదని చెప్పేసి వెళ్ళిపోయాను. కొద్దిగా మరి చేపలు ఫ్రై చేస్తే కలుపుకోవడానికి చారు ఉండాలి కాబట్టి కొద్దిగా చారు పెట్టుకున్నాను. చారు అంటున్నాను అని అనుకోకండి, ఎందుకంటే ఏ ఊర్లో లాంగ్వేజ్లో ఆ ఊర్లో అనుకుంటారు. చారు అని ఒక ఊరు, రసము పులుసు అలాగే అంటారు, మేము చారు అని అంటాము. నాకు తెలిసిన రీతిలో నేనైతే చారు పెట్టేసుకున్నాను. కొద్దిగా అక్కడి నుంచి చారు పెట్టేసి చారు మరిగేంత వరకు ఉండి చారు తాలింపు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగా చేపల ఫ్రైకి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి చారు పెట్టాను. అన్నమది అయితే ఇంకా వండలేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా చారో కూరో ఏదైతే కర్రీ అయిపోయాక రైస్ లాస్ట్లో వండుకుంటాము ఎప్పుడు కూడా. అందుకని చెప్పేసి ఫస్ట్ కర్రీ ఏదైతే ఉందో అయ్యే వండుకుంటాము. చారు పెట్టేశాను. చేపలు ఫ్రై చేయాలి అలాగని చెప్పేసి చేపలు తెచ్చి అక్కడ పెట్టాను కదా, ఇంకా సేపు పోతే ఏ పిల్లి వచ్చి ఎత్తుకుపోతుంది మా ఇంట్లోకి. అసలు పిల్లులు వచ్చేస్తాయి, అక్కడ ఏమి ఉండవు. అందుకని చెప్పి భయపడి ముందు చేపల ఫ్రై చేసేయాలిరా బాబు అనుకున్నాను. దానికి తోడు వెంటనే చేసేసుకున్నాను. కొద్దిగా మసాలా పొడి వేసుకొని కార్న్ఫ్లవర్ ఉంటే కొంచెం వేసేసుకొని చేపల ఫ్రైకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోగా మా పిల్లలైతే నన్ను అడిగేశారు, వాళ్ళకి తెలిసి నాకు చేపలు అది స్మెల్ పడదనేసి, అమ్మ నువ్వు నిజంగానే ఇష్టంగా చేస్తున్నావా చేపల ఫ్రై, మేము అడిగామని చేస్తున్నావా, బలవంతంగా అయితే వద్దులే అమ్మా, ఎప్పుడైనా సరే ఇంకెప్పుడైనా చేయొచ్చు, లేదంటే అక్కని చేసి పెట్టమంటాం అని అన్నారు, లేదంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా మమ్మీనైనా చేసి పెట్టమంటాం అని అన్నారు. కానీ వద్దమ్మా చేపల ఫ్రై నేను ఎలాగో చేస్తానని మీకు తెలుసు కదరా అంటే, వాళ్ళైతే ముందే నన్ను ఎక్కిరించడానికి ఎక్కడి నుంచి వాళ్ళు రానవసరం లేదు, నా పిల్లలు చాలు మాస్క్ ఎట్టుకొని చేసేస్తుందా అమ్మ, మాస్క్ ఎట్టుకొని చేసేస్తుందని ఎక్కిరించేశారు. ఇలాగా మరి నేను చేప తినను కాబట్టి మా ఆయన గురించి అయితే 1/4 కేజీ పన్నీర్ తీసుకొచ్చారు. కొంచెం ఆ పన్నీర్ కర్రీ కూడా ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకొని పన్నీర్ కర్రీ ఒకవైపు చేపల ఫ్రై ఒకవైపు అనేసి చెప్పేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు అన్నారని కాదండి, నిజంగానే నాకు చేపలంటే పడవు. ఇక్కడే కాదు మా ఇంట్లోనే కాదు, అమ్మాళ్ళ ఇంటికాడైనా ఏ చుట్టాల ఇంటికి వెళ్ళా సరే చేప చేసేటప్పుడు పచ్చి చేపలు బయట మనం కొనుక్కుంటామా, అక్కడైనా అంత పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ చేప ఉడికేటప్పుడు మాత్రం ఆ స్మెల్ నాకు పడదు. మరి ఏటో మరి కొంతమందికి కొన్ని ఏదో ఒకటి ఇష్టం లేని పదార్థాలు ఉంటాయి కదా, అలాగే నాకు ఈ చేప ఒకటి అనుకుంటా. చేప మరి వాసన పడదు, మెల్లికి ఎలవలాగా ఏ మాస్క్ పెట్టుకొని వాళ్ళకి పిల్లలకి ఇష్టం అని చెప్పేసి చేపల ఫ్రై అయితే చేస్తాను.
ఒకవైపు కొద్దిగా పన్నీరు నా గురించి తీసుకొచ్చింది. మరి నేను ఆకలితో ఉండలేను కదండి, ఆదివారం అసలే. అందుకని చెప్పేసి నేను కూడా ఒకవైపు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఒకవైపు చేపల ఫ్రై చేసేస్తున్నాను. ఆదివారమే అనుకుంటాం కానండి, ఏదో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కానీ అదేం లేదు. ఇంటికాడ ఉంటే మరీ పనులండి బాబు, చాలా పనులు. అసలు కనీసం డ్యూటీకి వెళ్తే ఆ బస్సులో కూర్చున్నంతసేపు అయినా రెస్ట్ ఉంటుందేమో, కానీ ఇంటి దగ్గర ఉంటే ఆ రెస్ట్ కూడా ఉండదు. కానీ అదొక ఆనందం. మన పిల్లలతోటి భర్తతోటి ఇంటికాడ ఉంటూ వాళ్ళకి ఏదైనా నచ్చింది వండి పెట్టుకొని నలుగురివి కూర్చొని తినడం అదొక ఆనందం. కాబట్టి అదొక హ్యాపీనెస్సే. ఎలాగోలాగా పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి, ఇటు చేపలు ఫ్రై అవుతుంది. ఆనియన్స్ అవి పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ ఫ్రై చేసుకొని అవి మిక్సీ పట్టేసి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. నాకు మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం పన్నీర్ కర్రీ. మా ఇంట్లో అయితే మా శ్రీవారికి అయితే ఇష్టమే, కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు అసలు దాని జోలికి పోడు. తింటారు కానీ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం మా శ్రీవారికి. మా శ్రీవారికి ఎలాగో పచ్చి చేపలు ఉన్నాయి కాబట్టి మేము అంత ఇబ్బంది పడే పని లేదు. మా పెద్ద అబ్బాయికి ఇంక పిల్లలు కూడా తినరు, కొద్దిగా తీసుకొచ్చారులేండి. ఈరోజు పావు కేజీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఎలాగో నాన్ వెజ్ చేపలు తీసుకొచ్చారు కాబట్టి చేపల ఫ్రై వేసుకొని వాళ్ళు తింటారని చెప్పేసి నాకు పన్నీర్ తీసుకొచ్చారు. పన్నీర్ తీసుకొచ్చిన తను అంటాడు, పాపం పిల్ల ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే మీరు వండుకోండిలేండి, నేను ఏదో తినేస్తాను, ఏ పెరుగన్నమో తింటాను లేబుజ్జి అని అంటాను. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు నాకు పన్నీర్ తీసుకొస్తాడు. వాళ్ళకి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడల్లా నాకు పన్నీర్ తీసుకొస్తాడు కంపల్సరీగానా. కానీ ఫ్రెండ్స్, మీరైతే మర్చిపోవద్దు, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ కూర ఇక్కడ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయాక వాటిని కొద్దిగా మనం మిక్సీ పట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇటువైపు చేపల ఫ్రై కూడా అయిపోయింది, లాస్ట్ ఫైనల్. ఇంకది చేపలు తీసేసి, చేప అయితే మనం టేస్ట్ చేయలేం కదా, ఎలాగో మనకు నప్పదు. తినను అసలు, స్మెల్ ముట్టుకెళ్ళినప్పుడు నేనేం తింటాను. కానీ పన్నీర్ కూర అయిపోయింది. మనం అయితే తినేయడానికి వెంటనే ప్లేట్లో వేసేసుకున్నాను. కొద్దిగా తినేసాను కూడానా, చాలా బాగా వచ్చింది. మా చెల్లెల పిల్లలు మేము అయితే తినేసాం. పన్నీర్ కూర నాకు అంత ఇష్టం. వాళ్ళకి ముక్కలు ఇష్టం ఉండవు కానీ జ్యూసే ఇష్టం. అందుకని చెప్పేసి మేము తినేసాం. ఇంతే కాదండి, చేపల ఫ్రై నాకు ఇష్టం ఉండదని చెప్పి మా చెల్లి అయితే ఎంత బాగా నన్ను ఆట పెట్టించిందో తెలుసండి. అక్క నేను అస్సలు ఫీల్ అవను, మీ ఇంటికి వచ్చాను నాకు చేపలై పెట్టలేదని నేను అనుకున్నా. కానీ తిను పర్లేదు తినక్క, అలాగని నాకు ఇష్టం ఉండదని తెలిసి నాకు ఆట పెట్టించింది. తర్వాత భోజనాలు చేసేసారు వాళ్ళు. మనం కూడా పన్నీర్ కర్రీ వేసుకొని తినేసాం. ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్